ఒక బిల్డర్ దగ్గర నమ్మకమైన ఒక పరిచారకుడు ఉండేవాడంట. ఎంత చక్కగా పనిచేసేవాడంటే అంత చక్కగా చేసేవాడంట. ఏదైనా బిల్డింగ్ పని అంతా కూడా అతనికే హ్యాండ్ ఓవర్ చేసి డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళేవాడంట. అలాగూ భాగంగానే ఒకరోజు ₹1,00,00,000 విలువ చేసే బిల్డింగ్ కట్టడానికి ఆయనకు కాంట్రాక్ట్ వచ్చింది. దాంతో ఆ బిల్డరు ఆ పనివానికి అప్పచెప్పాడు, బాబు దీంతో ఈ ₹1,00,00,000 బిల్డింగ్ చక్కగా నిర్మించు, ఒక 3 months తర్వాత నేను తిరిగి వస్తానని వెళ్ళాడు వేరే కంట్రీకి. అయితే ఈ పనివాడు ఏం చేశాడంటే, నా యజమానుడు ఈ దేశంలో లేడు కదా, ఈలోపు నేను కొంచెం డబ్బు సంపాదించుకోవచ్చని తక్కువ క్వాలిటీ తక్కువ క్వాంటిటీ ఉండేటువంటి సిమెంటు ఆ మెటీరియల్ అంతా కూడా బిల్డింగ్ అయ్యే మెటీరియల్ అంతా కూడా వాడి కేవలం 30 లక్షల్లో ఇల్లు నిర్మించాడు. అయితే 70 లక్షలు తినేశాడు. 3 months తర్వాత తిరిగి వచ్చేసరికి ₹1,00,00,000 బిల్డింగ్ రెడీ అయిందా అంటే రెడీ అయింది అన్నాడు. ఆ బిల్డర్ అన్నాడు, ఆ ఇల్లు చూద్దాం పదా అని ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు చూస్తే చాలా అందంగా ఉంది, పెయింట్స్ మాత్రం అదిరిపోయేటట్లుగా ఇచ్చాడు, పైన పటారం లోన్ లటారం అన్నట్టుగా. అయితే అప్పుడు ఆ ఇంటి తాళాలు యజమానుడి చేతిలో పెడితే ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఆ బిల్డరు, అయ్యా ఇంతకాలం నుంచి నమ్మకంగా నా దగ్గర పనిచేసావు కనుక నేను నీకేం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, ఈ ఇల్లు ఎవరికో కాదు నీకే అని చెప్పి ఆ తాళాలు అతని చేతిలో పెట్టాడంట. అప్పుడు ఆ పనివాడు కుమిలిపోతూ ఏడుస్తూ, అయ్యో నా కొరకు నేను కట్టుకున్న ఇల్లు అనుకుంటే నేను ₹1,00,00,000 విలువైనటువంటి బిల్డింగ్గానే కట్టుకునేది, క్వాలిటీతో మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి చక్కగా కట్టుకునేవాడిని, ఎంత పొరపాటు జరిగింది అనుకున్నాడంట. అవును, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడని వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా మనం జీవించే జీవితాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నువ్వు చేసే మోసాలు చేసే అక్రమాలు అన్యాయాలు ఎవరు చూడట్లేదని, అది నీ తల మీదకే తిరిగి రాబోతుంది ఒకరోజు. ఆ పరిస్థితి రాకముందే కళ్ళు తెరుచుకొని నీతిగా న్యాయంగా నడుచుకో, అప్పుడు దేవుని ఆశీర్వాదం నీకును నీ కుటుంబానికి నీ సమృద్ధిగా ఉంటుంది. లేదంటే అది ఏదో రూట్లో ప్రతిఫలం పొందుకునేటట్లుగా